నిజామాబాద్ మోపాల్ మండలం బైరాపూర్ గ్రామం షుగర్లో గల మోతీరాం నాయక్ తండాలో రమావత్ ప్రకాష్ అనే వ్యక్తి గత 2000 సంవత్సరం నుంచి ఓటు భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మంగళవారం తమ పంట పొలానికి వచ్చి తన పంట పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్నను గడ్డి మందు పిచికారీ చేయడంతో పాటు పూర్తిగా నాశనం చేశారని తాండా వాసులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఫారెస్ట్ అధికారులకు కొత్తగా వినకుండా సదరు రైతులు బెదిరించడంతో పాటు కావాలంటే ఏ మందు తాగి చనిపోవంటూ బెదిరించడం జరిగిందని, ప్రకాష్ అనే రైతు మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగిందని తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేసి సదరు రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా చేస్తున్న తాండా వాసులను పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండితాళం ఇచ్చాడు సార్, బండితాళం ఇచ్చాయి, ఫోన్ ఇచ్చాను. 100 మంది సాక్షులు ఉన్నారు, 100 మంది సాక్షులు ఉన్నారు. మామూలు 100 మందికి तुम धक्का दे रहे, क्या समझ रहे, तुम क्या समझ रहे,